గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఆ రోజు మేము సేఫ్టీ మీటింగ్ జరుగుతుంది. మేము 9:30కు వచ్చాము. ఆ రోజు నేను ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఆ డ్యూటీ మీటింగ్లోనే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఛార్జ్ తీసుకున్నప్పుడు 3:52కి నాకు కంట్రోల్ రూమ్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కేసు అయితే మాకు ఫోన్లు వస్తాయి. అదేవిధంగా నాకు కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ రావడంతో నేను నా సిబ్బంది కలిసి తొందరగా అక్కడికి చేరుకున్నాం. డ్రైవర్ని షార్ట్కట్లో మామూలుగా ప్లాజాలో నుంచి బండి వేసుకొని రావని మేము పరిగెత్తుకుంటూ వచ్చి చూసాము. అంతలో మేము చేరుకునేసరికి ఆ విక్టిమ్ బండి మీద ఆల్రెడీ వెళ్ళటానికి రెడీగా ఉన్నాడు. రెడీగా ఉండటంతో ఏమైందని చెప్పేసి మేము ఓవరాల్గా చెక్ చేస్తే విక్టిమ్ కండిషన్ వచ్చేసి స్టేబుల్గా లేడు, బండి ఆపుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. తర్వాత మేము దగ్గరికి వెళ్ళి మాస్క్ తీయండి, ఒకసారి హెల్మెట్ తీయండి, ఏమైనా జరిగింది అని చూస్తే అప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రైట్ హ్యాండ్ సైడు యాబ్రేషన్ పడి అది ఆల్రెడీ డ్రై అయిపోయి ఉంది. దాన్ని గీసుకుపోవటం వల్ల నేను అసిస్టెంట్ని ట్రే తీసుకొని రా ఒకసారి చెక్ చేద్దామని బెటాడిన్ హైడ్రోజన్ పెరాక్సైడ్ దాన్ని క్లీన్ చేసి ఆ యాబ్రేషన్ తప్ప వేరేది ఏమీ లేదు. లేకపోవడంతో అతను స్టేబుల్నెస్ లేకపోవడంతో మేము నలుగురు గేట్ లైన్ అటెండర్ కూడా కలిపి మేము రిక్వెస్ట్ చేసాం, కూర్చోండి, తర్వాత వెళ్దు కానీ రెస్ట్ తీసుకోండి, మాకు టోల్గేట్కి సంబంధించిన రెస్ట్ రూమ్స్ ఉంటాయి, ఆ రెస్ట్ రూమ్స్లో రెస్ట్ తీసుకోండి, కొంచెం టైం తీసుకొని వెళ్ళండి అని మేము రిక్వెస్ట్ చేసాము. అయినా కానీ వినుకోకుండా వెళ్తానని మనకు థమ్స్అప్ సింబల్ లాగా చెయ్యి చూపించి మాకు వెళ్ళి స్మైల్ చేయించాడు. అప్పుడు కూడా మా దగ్గర ఉన్నంతసేపు కూడా మాస్క్ కానీ హెల్మెట్ కానీ తీయలేదు. అది మాకు ఎలాంటి ఫేస్ కానీ మాకు చూపించలేదు. వెళ్తావా అని చెప్పేసి మేము అడిగాము, వెళ్తానన్నారు. అతను వెళ్ళే కండిషన్లో ఉండటం కూడా మేము గమనించాము, కొంచెం వెళ్ళగలుగుతారని మేము గమనించాము. అయితే మేము అక్కడికి సమయం చేరుకున్నప్పుడు ల్యాప్టాప్లు వెనకాల జారతం గమనించి నేను వెనక్కి జరిగి అతను ముందే మేము ఫొటోస్ తీసుకుంటుంటే మమ్మల్ని ఫొటోస్ తీసుకోవద్దని చెప్పేసి అటు ఇటు ఫేస్ అనేది తిప్పుతుంటే మేము అతనికి కొంచెం ఇబ్బందిగా ఉందేమని చెప్పేసి నేను వెనక్కి జరిగి నేను కొంచెం డౌన్ చేసి ఫోటో తీశాను. ఆ ల్యాప్టాప్ ప్రూఫ్ కోసం మళ్ళీ ఎక్కడ పడితే మీరే కదా వెళ్ళింది, ఇక్కడ పడ్డాయి కదా, పడ్డ చోట పోయిన తర్వాత అతను మళ్ళీ తర్వాత వచ్చి కంప్లైంట్ ఇస్తాడేమో అని చెప్పేసి బయలుదేరేటప్పుడు అతని బిలాంగింగ్స్ అతనికి ఉన్నాయని చెప్పేసి ప్రూఫ్ కోసం నేను ఒక ఫోటో తీసుకున్నాను. ఇక మేము గమనిస్తుండగానే అతను మా ఎదురే టోల్ దాటేసి వెళ్ళిపోయారు. అప్పటికి హెడ్లైట్ పగిలి కిందకి ఉంది. ఆ హెడ్లైట్ని కూడా హెడ్లైట్ పగిలింది కూడా అప్పటికి కిక్ కొడుతుంటే బండి కూడా స్టార్ట్ అవ్వలేదు. అతనే సడన్గా మళ్ళీ అవగాహనతో సెల్ఫ్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.